ప్రైవేటు రంగంలో చదువుకున్న పిల్లలకేమో వాడి ఇష్టం ఉన్న భాష తీసుకుంటున్నాడు. లైఫ్‌లో సెటిల్ అవుతున్నారు. కూలీనాలు చేసుకునే వాళ్ళు ఊర్లలో ఉండే వాళ్ళ పిల్లలేమో తెలుగు చదివి అక్కడనే ఆగిపోతున్నారు. వీళ్ళకి ఇంగ్లీష్ రావాలని ఒక ఆర్గ్యుమెంట్ వచ్చిన మాట వాస్తవమే అప్పట్లో. నేనేమంటున్నా ఇప్పటికి కూడా చెప్తున్నా, ఇంగ్లీష్ అనేటటువంటిది మారుతున్నటువంటి సమాజంలో ఇంగ్లీష్ లేకపోతే అది మార్కెట్ వాడు భాష. వాడు 50% చదువుకున్నట్లే. ఆ భాష మార్కెట్. వాడు ఓన్లీ బస్సుల పేర్లు చూడడానికి, బస్సు ఏ ఊరికి పోతుందానికి, యోగక్షేమాలు తెలుసుకోవడానికి, ఉత్తరాలు రాయడానికి మాత్రమే పనికొస్తాడు. ఖచ్చితంగా నీకు ఒక ఉద్యోగం సెటిల్ కావాలంటే ఖచ్చితంగా రావాలి, ఇంగ్లీష్ రావాలి. కానీ నేను చెప్పేటటువంటి విషయం ఏంటంటే, నువ్వు పుట్టిన మరుక్షణమే నేను ఆవకాయ పెడతా అంటే అది ఏమాత్రం అరగని విషయం. ఇక్కడ మిస్కమ్యూనికేషన్ అవుతుంది. తెలుగు భాష ఎల్కేజీ యూకేజీ కాదు, పీజీ డిగ్రీ వరకు తెలుగు ఉండవలసిందే. మాతృభాష ప్రభుత్వ స్కూళ్ళు, ప్రైవేటు, కార్పొరేటు, తెలుగు నేలపై చదువుకున్న ప్రతి వారు తెలుగు నేర్చుకోవాల్సిందే పీజీ డిగ్రీ వరకు. అందులో నేనేమంటున్నా అంటే, మనం ఇద్దరము ఒక చదువుకున్నటువంటి ఒక విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి కార్యకర్తలుగా కాకుండా మనము గ్రామీణ ప్రాంతంలో ఇప్పుడు ఒకవేళ మనమే ఏదైనా గొర్రెలు మేపడమో బర్రెలు మేపడం, మీరు గొర్రెలు మేపడం మేము బర్రెలు మేపుతున్నాం అనుకుందాం. మనం ఒక కట్ట మీద కూర్చొని మాట్లాడుకుంటాం. ఈరోజు విద్యా వ్యవస్థ లోపల ప్రాథమికమైనటువంటి 1వ తరగతిలో అమ్మ, ఆవు, ఇది మేము చదువుకున్నాం. అందరు చదివింది. మరి ఈ మేధావి ఏం చెప్తున్నాడు? మీరు అమ్మ ఆవు కాదు, ఏపర్ యాపిల్ కూడా 1వ ఎల్కేజీ నుంచే చదవాలి. తర్వాత హిందీ కూడా 1వ తరగతి నుంచే చదవాలి. 1వ తరగతి నుంచి 3 భాషలు చదువుతున్నటువంటి మరి ఈ మేధావి అనాలన్నా మేధావి అనాలన్నా నువ్వే చెప్పండి సార్. దీంట్లో ఇప్పుడు ఎందుకంటే పిల్లల సామర్థ్యాలు ఇప్పుడు మారుతుంటే నేనేమంటున్నా, ఈరోజు కేంద్ర ప్రభుత్వము రూపొందించినటువంటి న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో కానీ, 3 లాంగ్వేజ్ ఫార్ములాలో కానీ, లాంగ్వేజ్ అనేటటువంటిది బహుశా మీరు కూడా చదివినరు. 5వ తరగతి వరకు మనకు తెలుగు ఇంగ్లీష్ తెలియదు. 3వ తరగతిలో ఏబిసిడీలు పెట్టించేది. 5వ తరగతిలో హిందీ ఉండేది. 1వ తరగతిలో తెలుగు మాత్రమే. 2వ తరగతిలో తెలుగు మాత్రమే. 3, 4, 5 వరకు తెలుగు మాత్రమే. 3వ తరగతిలో ఇంగ్లీష్ ఏబిసిడీలు పెట్టించేది. 5వ తరగతిలో హిందీ ఏబిసిడీలు పెట్టించేది. మరి ఈరోజు నేను ఇంగ్లీష్ మాట్లాడమంటే గంట మాట్లాడతా, ఆయన కంటే బాగా మాట్లాడతా. స్థాయి పెరుగుతున్న కొద్దీ భాషా సామర్థ్యాలు పెంచుకోవడానికి అనేక రకాలైనటువంటిది. ఈ రోజు నువ్వు చెప్తున్నా, ఈరోజు రాష్ట్రంలో 27,000 పాఠశాలలు ఉంటే ఇంగ్లీష్ మీడియం రిక్రూట్మెంట్ ఎన్ని పాఠశాలలో ఉంది? ఒకటి. రెండవది ఏంటంటే, ఇందులో ఉన్నటువంటిది ఫస్ట్ క్లాస్ నుంచే 3 లాంగ్వేజ్ ఫార్ములా అన్న, అది అసలు అట్టర్ ఫ్లాప్. అసలు అంటే చదువు రానోడు చెప్పేటట్టు ఒకటి. రెండవది, దేశవ్యాప్తంగా ఒక విద్యా విధానం అనేది వస్తుంది. టీచర్ ట్రైనింగ్ అనేది మీరు విన్నారు. టీచర్ ట్రైనింగ్ అంటే 12th క్లాస్ అంటే మనం 12వ తరగతి పాస్ కాగానే BA, BCom, BSc చదవాలంటే మళ్ళీ అదొక 2 ఏళ్ళు 3 ఏళ్ళు మనం టీచర్ ట్రైనింగ్ చేస్తే తొందరగా టీచర్ అయిపోతామని చెప్పి తొందరగా పిల్లల్ని ఇస్తారు, పెళ్ళి అవుతుంది అనేవి కూడా మనకు మహబూబ్నగర్, నల్గొండ జిల్లాలో ఉండేది. అవును. ఇప్పుడు ఆ టీచర్ ట్రైనింగ్ ఎత్తే ఏమంటున్నాడు? టీచర్ ట్రైనింగ్ ఉండొద్దు, మరి ఉండాలి, బీఈడీ ఉండాలి. టీటీ చొద్దు, బీఈడీ ఉండాలి. బీఈడీ ప్రైమరీ అట, బీఈడీ అనేటటువంటి సెకండరీ అట. బీఈడీ ప్రైమరీకి బీఈడీ సెకండరీ ఉండడానికి నువ్వెవరు చెప్పడానికి? నీకున్న అర్హత ఏంది? నేషనల్ ఎడ్యుకేషనల్ అండ్ సైంటిఫిక్ రీసెర్చ్ దేశంలో ఉండేటటువంటి విద్యా విధానాన్ని రూపొందించేది అక్కడ జరుగుతుంది. కానీ బీఈడీ ఎంత ఉండాలి? ఇంతకుముందు బీఈడీ 1 సంవత్సరం ఉండే, ఇప్పుడు 2 సంవత్సరాలు చేసిండ్రు. నీకేం సంబంధం అది? నువ్వు దాంట్లో పోయి నువ్వెందుకు ఎక్కుతున్నావు? ఒకటి. రెండవది, ఈయన చెప్తున్నాడు 1 నుంచి 5 తరగతులకు చెప్పడానికి ఖచ్చితంగా BA ఉండాలి. ఇప్పుడు టీటీసీ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు గతంలో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది, బీఈడీ చేసిన వాడు, మీరు చాలా జాగ్రత్త వినాలి, ఆకునూరి మురళి గారు మీరు కూడా వినాలి, బీఈడీ చేసిన వాడు ప్రైమరీ స్కూల్ టీచర్గా పనికిరాడు అని రాష్ట్ర హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చినటువంటి విషయం బహుశా మురళి గారికి తెలియకపోతే నేనేం చేస్తా? ఆయన అమాయకత్వం సందర్భంలో వచ్చింది.
అంటే టీచర్ ట్రైనింగ్స్ టీటీసీకి సంబంధించినటువంటి అభ్యర్థులు బీఈడీ అభ్యర్థులు ఇద్దరు కూడా హెచ్జిటి రాసుకోవచ్చు. కానీ స్కూల్ అసిస్టెంట్ టీటీసీ రాయలేడు, స్కూల్ అసిస్టెంట్ టీసీ రాయడానికి ఎట్లాగూ లేదు. కానీ ఈ యొక్క హెచ్జిటి చేసినటువంటి వాళ్ళు టీచర్ ట్రైనింగ్ వాళ్ళు ఏం చేశారంటే, మాకు అది అవకాశం లేనప్పుడు బీఈడీ చేసిన వాడు వచ్చి ఇక్కడ ఎట్లా రాస్తాడు, వాని టీచింగ్ మెథడ్స్ 8th 9th 10th వాని టీచింగ్ మెథడ్స్ ఇవి కావు, కాబట్టి టీచర్ ట్రైనింగ్ చేసిన వాడినే, అంటే సుప్రీంకోర్టు హైకోర్టు వరకు కూడా పోయింది. కేవలం హెచ్జిటీలను నియామకం చేయాలంటే ఖచ్చితంగా వాడు టీటీసీ మాత్రమే చేసి ఉండాలి. అది కూడా తెలియకపోతే మరి ఈయనను అమాయకుడు అనాలనా లేకుంటే మేధావి అనాలనా మీరు చెప్పండి నాకు. నంబర్ 1. ఇక ఇంకా ఘోరమైన విషయం ఏంటండి అంటే 7,480 కోట్లు కేటాయించి 400 రెసిడెన్షియల్ స్కూల్స్. ఇది ఓన్లీ నేను క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చెప్తున్నా మీకు, ఓన్లీ క్యాపిటల్. అంటే 400 స్కూళ్ళు కట్టాలంటే 7,480 కోట్లు తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ కట్టడమే కాకుండా 15 కోట్లు ట్రాన్స్పోర్ట్ ప్రతి సంవత్సరము, రికరింగ్ ఎక్స్పెండిచర్ 25 కోట్లు ప్రతి పాఠశాలకు. చాలా పెద్ద బడ్జెట్ కదా. మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి ఇప్పుడున్న పాఠశాలలను ఎక్కడ నడుపుతుంది, ఇప్పుడున్న రెసిడెన్షియల్ స్కూళ్ళను ఎక్కడ నడుపుతుంది, ముఖ్యమంత్రి గారి యొక్క మానస పుత్రిక అయినటువంటి యంగ్ ఇండియా పబ్లిక్ స్కూల్స్ ఎక్కడ నడుపుతుంది? మరి 7,480 కోట్లు ఎక్కడి నుంచి తెస్తారు? మరి మీరు 18% బడ్జెట్ అంటున్నారు, మరి రాష్ట్ర బడ్జెట్లో ఇది ఎక్కడి నుంచి సాధ్యమవుతుంది? 20 సంవత్సరాలన్నా ఈ 400 స్కూళ్ళు ప్రారంభమవుతాయా? ఇంత లేకుండా మీరు ఎట్లా ఇస్తారు? ఒకటి. ఇక రెండవదండి, ఈ రాష్ట్రములో ఉన్నటువంటి విద్యా వ్యవస్థను ఒక 50 సంవత్సరాల వెనుకకు తీసుకుపోవడానికి ఈయన కంకణం కట్టుకున్నట్టుగా కనిపిస్తుంది. అంత తిరోగమనం, అంటే ఇంతటి తిరోగమన చర్యలు కనీసం ఊహకు కూడా అందనటువంటి తిరోగమన చర్యలు ఈ రికమెండేషన్స్లో ఉన్నాయి. యథా రాజా తదా ప్రజ. నేనేమంటున్నా, అంగీకరిస్తారా? ఒక్క నిమిషం. బేసికల్లీ యు ఆర్ అన్ ఐఏఎస్ ఆఫీసర్. రెండవది, మీకు ఒక ఇంజనీర్గా బిల్డింగులు కట్టేటటువంటి లేదా ప్రాజెక్టులు కట్టడంలో కొంత అనుభవం ఉంది. నువ్వు ఐఏఎస్గా ఉన్నటువంటి సందర్భంలో పాఠశాలలు కళాశాలలను కూడా దగ్గర నుంచి పరిశీలించినటువంటి ఒక వ్యక్తిగా మీరు ఇంతకుముందు అన్నారు చూడండి, నాడు నేడు అని. ఆడ ఉన్నది కాబట్టి నేనే ఊహించింది కాదు. ఈయన అక్కడ చేసిన పని అదొకటే. ఈరోజు స్కూల్ ఇట్లా ఉంది, దీనికి సిమెంట్ ఎంత, ఏది సున్నం వేయాలంటే ఎంత అవుతుంది, బ్లాక్ బోర్డు పెట్టాలంటే ఎంత అవుతుంది, ఆ స్కూల్ను ఈ స్కూల్గా మార్చాలంటే ఎంత అవుతుంది అని లెక్కేసి ఆయనకి ఇచ్చి వచ్చేసింది తప్ప అంతకు మించి ఈయన చేసింది ఏం లేదు అక్కడ. ఒకటి. రెండవది, ఇంటర్మీడియట్ విద్యా విధానం అనేటటువంటిది 1969లో పివి నరసింహారావు గారి యొక్క నేతృత్వంలో కొఠారి కమిషన్ సిఫారసులకు ఆధారంగా చేసుకొని ఈ రాష్ట్రంలో 10+2+3 విద్యా విధానం ఈ రాష్ట్రంలో అమల్లోకి వచ్చింది. వచ్చిన తర్వాత అనేక రకాలైనటువంటి అపశృతులు ఉన్నాయి, తప్పులు ఉన్నాయి, తర్వాత కార్పొరేట్ సంస్థల యొక్క ఆధిపత్యాలు ఉన్నాయి, అవన్నీ చెడు కూడా చాలా ఉంది, దాని గురించి మాట్లాడదాం. కానీ ఈ రాష్ట్రంలో ఏ రాష్ట్రానికి పోయినా 50% విద్యార్థులు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుంచి ఉంటున్నారు అంటే బికాస్ ఆఫ్ ఇంటర్మీడియట్. అటువంటి ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థను కూకటి వేళ్లతో పెకిలించి పడేయండి అంటున్నాడు. ఎల్కేజీ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఒకే స్కూల్లో ఉండాలి అంటే ఈయన ఏ విద్యా విధానాన్ని తీసుకొస్తున్నాడు అనేది నాకు అర్థం కావాలి. మరి 1 నుంచి 5 స్కూల్లో 5 వరకు ఒకటే స్కూల్లో ఉన్నదాన్ని మనం వ్యతిరేకిస్తున్నాము. ఎల్కేజీ పిల్లవాడు 12th క్లాస్ చదివే 2 పిల్లవాళ్ళు అక్కడే చదవాలంటాడు. ఒకటి. రెండవది, ఈయన తెలివితేటలు కూడా నాకు కొన్ని అర్థమైనవి. అంటే నేను ఆయనతో సంభాషిస్తున్న సందర్భంగా. ఏం తెలివితేటలు? ఇప్పుడు మీరు కూడా స్కూల్ స్టూడెంట్, అంటే 5వ తరగతి నుంచి 12వ తరగతి వరకు కూడా మీరు చదివిన రెసిడెన్షియల్ స్కూల్లో కలిసే ఉండి, అంటే 10th అక్కడే ఉంది, 10th అక్కడే ఉంది, ఇంటర్మీడియట్ కూడా మీరు అక్కడే చదువుకున్నారు, ప్రారంభ దశ కాబట్టి ప్రారంభ దశ చేసుకున్నారు. అవును. ఒక 5-6 సంవత్సరాల తర్వాత 10thలో రిజల్ట్ ఫుల్ వస్తుంది, ఇంటర్మీడియట్లో రిజల్ట్ రావట్లేదు. కాబట్టి ఏం చేయాలి అనేటటువంటిది వచ్చిన తర్వాత ఈ 10thకు ఇంటర్మీడియట్కు ఉన్నటువంటి టీచర్లను
వేరుపరిచి ఇంటర్మీడియట్కు సపరేట్గా టీచర్లను పెడితే కొంత ప్రమాణాలు పెరిగి వీళ్ళ రిజల్ట్ పెరుగుతుందని చెప్పి అప్పుడు ఉన్నటువంటి డిఆర్ గర్గ్ ఎవరైతే సెక్రటరీగా ఉండేనో వాళ్ళు అటువంటి నిర్ణయం తీసుకొని ఇంటర్మీడియట్కు సపరేట్ టీచర్స్ని పెట్టారు. అయినా పెద్ద ఎత్తున ఫలితాలు రాలేదు. అరే ఎక్కడ కూడా ఒక ఎంసెట్ సీట్ రావట్లేదు అని చెప్పి 2-3 జిల్లాలకు కలిపి ఎక్సలెన్సీ సెంటర్స్ పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉత్తములైనటువంటి విద్యార్థులను తీసుకొని వచ్చి గౌలిదొడ్డులో పెట్టి ప్రవీణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో దాదాపు 500-600 మంది విద్యార్థులను ఒక చోట చేర్చి ఒక్కొక్క టాపిక్ ఒక టీచర్ను పెట్టి ఈరోజు వాళ్ళందరినీ చూపించి ఇగో మాకు సోషల్ వెల్ఫేర్లో ఇన్ని మెడిసిన్ సీట్లు వచ్చినాయి, ఐడి సీట్లు వచ్చినాయి అని చెప్తున్నటువంటి తరుణంలో ఈరోజు మారుతున్నటువంటి సమాజంలో ఆ ప్రయత్నం మంచిదా కదా అది చెప్తలేరు మీరు. నేనేమంటున్నా, ఆ విధంగా చేయడం వల్ల విద్యా వ్యవస్థ ఉన్నత దశకు పోయింది, మంచి జరిగింది. మరి నువ్వేమంటున్నావు, ఇప్పుడు ఎల్కేజీ పిల్లలతో పాటు 12th క్లాస్ పిల్లల్ని కూర్చోబెట్టమంటున్నావు. మరి నువ్వు తిరోగమనమా ఇది పురోగమనమా? ఒకటి. రెండవది, ఈయన ఎక్కడున్నాడు? 9వ తరగతి చదివేటటువంటి 8వ తరగతికి పాఠం చెప్పే విద్యార్థితోటే 8వ తరగతిలో విద్యార్థి వాడు ఫిజికల్ సైన్స్ అంటే కెమిస్ట్రీ వాడే చెప్తాడు, ఫిజిక్స్ వాడే చెప్తాడు, బయాలజికల్ సైన్స్ అంటే బాటనీ వాడే చెప్తాడు, జువాలజీ వాడే చెప్తాడు. ఇక్కడ ఇంటర్మీడియట్కి వచ్చే వరకల్లా బాటనీలో ఫిజియాలజీ ఒకటి చెప్తాడు, జంతు శరీర ధర్మశాస్త్రాన్ని ఇంకోటి చెప్తాడు. అటు ఈ విధంగా ట్రిగోనామెట్రీ, జామెట్రీ అనేక రకాలుగా మారిపోయింది. ఫిజికల్ కెమిస్ట్ ఒకటి చెప్తాడు, తర్వాత ఆర్గానిక్ ఒకటి చెప్తాడు, ఇనార్గానిక్ ఒకటి కెమిస్ట్రీ చెప్తాడు. అట్లా చెప్తేనే ఈరోజు మనం జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు పోటీ పడేటటువంటి పరిస్థితి లేకుంటే ఈ విద్యా విధానం తీసుకొచ్చి ఏం చేస్తావు? ఒకటి. ఇంకా ఘోరమైన విషయం ఏంటంటే, ప్రొఫెసర్ దయారత్నం అనేటటువంటిది వైస్ ఛాన్సలర్ జేఎన్టీయు యూనివర్సిటీ 2004లో ప్రొఫెసర్ దయారత్నం తోటి ఒక కమిటీని రాష్ట్ర ప్రభుత్వం వేసింది, ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం. అరే ఈ పరీక్షలు తర్వాత ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఇవన్నీ వద్దు, బిట్స్ పిల్లనేలాగా మనం కూడా ఇంటర్మీడియట్ తోటే ఇద్దాము మార్కులతోటి అంటే, అప్పుడు ఆయన ఇచ్చినటువంటి రికమెండేషన్స్ ఏంటంటే 25% 2008లో తీసుకొని 2009, 2010, 2010 తర్వాత ఎంసెట్లు రద్దు చేయాలనేటటువంటి ఒక రికమెండేషన్ ఇచ్చాడు. ఆ రికమెండేషన్స్ 25% వెయిటేజ్ కానీ ఆగిపోయి ఈరోజు దేశంలో ఏ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈవెన్ తమిళనాడులో కూడా ఈరోజు ఎంట్రన్స్ రాస్తే తప్ప జాతీయ స్థాయిలో నువ్వు ఐఐటి కావాలన్నా ఎంట్రన్స్ రాయాలి, ఎంసెట్ ఇది నీట్ రాయాలన్నా ఎంసెట్ రాయాలి, ప్రతిదానికి ఎంట్రన్స్ ఉంటే ఈయన రాష్ట్రంలో ఉన్న ఎంట్రన్స్లన్నీ రద్దుపాటు చేసి ఈరోజు ఇంటర్మీడియట్ మార్కుల ఆధారంగా చేయమని అంటే, ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థలో 400 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉంటే 1500 ప్రైవేట్ జూనియర్ కాలేజీలు ఉన్నాయి. అంటే ఈ రాష్ట్రంలో ఉన్న విద్యా విధానం మొత్తం ఈ 400 కాలేజీలో ఎవడు ఉండడు, అంతా ప్రైవేట్ కాలేజీలో మయమైపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఎంసెట్ రద్దు చేయడం అనేటటువంటిది ఒక వైస్ ఛాన్సలర్ రికమెండ్ చేసి ఇంప్లిమెంట్ చేసి ఆచరణ సాధ్యం కాదు అని చెప్పి విడ్రా చేసుకున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మళ్ళీ తప్పుదారి పట్టించేటటువంటి ప్రయత్నం ఏ విద్యార్థులతో మాట్లాడిన మీరు? ఇంటర్మీడియట్ విద్యార్థులు కోరిండ్రా, ఇంటర్మీడియట్ తల్లిదండ్రులు కోరిండ్రా, యాజమాన్యాలు కోరిండ్రా, ప్రభుత్వం కోరిందా? ఎవరు కోరిండ్రా? నువ్వు ఇంటర్మీడియట్ ఎంసెట్ రద్దు చేయమని అడుగుతున్నావు. నువ్వు ఎంసెట్ ఏ రకంగా రద్దు చేయమని అడుగుతున్నావు? నువ్వు 10,000 ర్యాంక్ వస్తే ఉచితంగా ఇస్తున్నారు. ఏ ఆధారంగా? ఈరోజు మళ్ళీ పేపర్ లీకేజీలు వీటన్నిటికీ మళ్ళీ మీరే కారణమవుతారు. తర్వాత ఈయన స్టూడెంట్ యూనియన్కు ఎన్నికలు పెట్టమని అడుగుతున్నాడు. స్టూడెంట్ యూనియన్కి ఎన్నికలు పెట్టమనేటటువంటిది సాధ్యమైనంత వరకు చాలామంది కూడా అడుగుతున్నారు. ఢిల్లీ యూనివర్సిటీలో జరుగుతున్నాయి, ఢిల్లీ యూనివర్సిటీలో జరుగుతున్నాయి, లేకపోతే జేఎన్సీ సెంట్రల్ యూనివర్సిటీలో జరుగుతున్నాయి. కానీ విద్యా విధానములో వచ్చినటువంటి మార్పుల కారణంగా, ముఖ్యంగా సామాజికమైనటువంటి మార్పుల కారణంగా విశ్వవిద్యాలయాల్లో ఉండేటటువంటి సామాజిక వాతావరణం అంతా కలుషితమైనటువంటి ప్రస్తుత తరుణం లోపల ఈరోజు జార్జి రెడ్డి హత్య దగ్గర నుంచి మొదలుకుంటే షహీద్ కృష్ణవర్ధన్ రెడ్డి హత్య వరకు, చంద్రారెడ్డి హత్య వరకు కనుక తీసుకున్నట్లయితే ఈ యొక్క కక్షలకు, కార్పణ్యాలకు ఈ రాష్ట్రంలో ఉండేటటువంటి తర్వాత అధికార పార్టీ, రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి జోక్యాలు, ముఖ్యంగా మీకు అందరికీ తెలుసు ఎస్ఎఫ్ఐ అంటే అఫిలియేటెడ్ టు సిపిఎం.